జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అప్పుడు తీవ్ర స్థాయిలో జరిగిన దుష్ప్రచారం ఏంటి? బటన్ నొక్కడం తప్ప ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు అన్నది ఒకటి. విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు అన్నది ఒకటి. శాంతి భద్రతల పూర్తిగా అదుపు తప్పినాయి. ఎక్కడ చూసినా కూడా అశాంతి నెలకొని ఉంది అని చెప్పి ఒకటి. ఇటువంటివి విపరీతంగా జగన్ మీద చేసినటువంటి ప్రచారం. సీన్ కట్ చేస్తే బటన్ నొక్కి అకౌంట్లలో డబ్బు జమ చేయడం తప్ప డెవలప్మెంట్ లేదా అంటే మనం కొన్ని నెలలు ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం చుట్టూ చర్చ జరగగానే వామ్మో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 7 స్టార్ట్ అయిపోయాయి, చాలా నిర్మాణం పూర్తి అయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, 2 ఏళ్ళు కరోనా పొంగ ఇంత డెవలప్మెంట్ ఉందావా వైద్య విద్యకు సంబంధించి అని చెప్పి చాలామంది బ్రహ్మాండంగా చేశారని, జగన్ గారు కూడా ఆ కాలేజీలకు దారి నుంచి పోతుంటే తలెత్తి వావ్ అని చెప్పి అనుకొని పోవాలి, అంత బ్రహ్మాండంగా మేము కట్టామని. అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉందో జగన్ డెవలప్మెంట్ విషయంలో చేసిన చర్చ జరిగాయి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమం, టీచర్స్ మెగా టీచర్స్ పేరెంట్స్ అనే కార్యక్రమం, దానికోసం అని చెప్పి స్కూళ్ళకు వెళ్ళినప్పుడు ఆ స్కూళ్ళల్లో బెంచులు, ఆ స్కూళ్ళల్లో మంచి కలర్ఫుల్గా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూళ్ళ మాదిరి కనిపించేసరికి అరే అంత బాగున్నాయి చంద్రబాబు గారు లోకేష్ గారు కూర్చున్న స్కూళ్ళు ఎప్పుడు డెవలప్ చేశారు అంటే అదే జగన్ పీరియడ్లో నాడు నేడు కింద బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. స్కూళ్ళను ఆసుపత్రుల రూపురేఖలే మార్చారు, బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మళ్ళీ ఆ చర్చ స్టార్ట్ అయ్యింది. అండ్ జగన్కి పూర్తి మంచి పేరు వస్తుంది, ఇదేంటి మనం పోయి జగన్కి ప్రచారం చేసినట్లుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము నెక్స్ట్ స్కూల్ సెట్టింగ్ చేశారు అని చెప్పి అది మళ్ళీ మరొక వార్తలే కూర్చోండి. అంటే నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రులు ఎంత బ్రహ్మాండంగా జగన్ డెవలప్ చేశారో 2 ఏళ్ళు కరోనా పొంగ కూడా అందరూ చూశారు. ఇవన్నీ కాదు, ఇప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్టు గురించి అది మొన్న ట్రయల్ రన్లో భాగంగా విమానం ల్యాండ్ అయ్యాను, ఇంకా అది కర్త కర్మక్రియ మొత్తం మేమే అని చెప్పి టీడీపీ కూటమి ప్లస్ వాళ్ళ మీడియా ప్రచారం చేసుకోవడం మొదలెట్టినాం. మళ్ళీ అది అరే ఇది జగన్మోహన్ రెడ్డిగా డెవలప్ చేసిందా, భూములు సేకరించింది, నష్టపరిహారం ఇచ్చింది, ఇల్లు కోల్పోయిన వాళ్ళకు పునరావాసం కల్పించింది, కోర్టు కేసులు క్లియర్ చేసింది, ఎన్జీటీ కేసులు క్లియర్ చేసింది, కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చింది, అన్నీ జగనే చేశాడా? అరే బ్రహ్మాండంగా చేశాడు కదా, అంత తక్కువ టైంలోనే బ్రహ్మాండంగా చేశాడు కదా, మళ్ళీ ఆ చర్చ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశాడు కదా అని. అంతకుముందు విశాఖకు మేము గూగుల్ బ్రహ్మాండంగా తీసుకొని వస్తున్నాం, మా గొప్పతనం చూసి గూగుల్ వస్తుంది, మా గొప్పతనం చూసి గూగుల్ వస్తుందని వాళ్ళు ప్రచారం చేసేది. సీన్ కట్ చేస్తే ఆడ గూగుల్ కాదు, అది ఆదాని డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే స్టార్ట్ అయింది. ఆదాని ఈ డేటా సెంటర్లో గూగుల్ అంతకు ముందు నుంచే భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆదాని డేటా సెంటర్ విశాఖలో జగన్ పీరియడ్లో స్టార్ట్ అయింది. దాని ఎక్స్పాన్షన్గా గూగుల్ మళ్ళీ భాగస్వామిగా అక్కడ చేరుతుంది. బట్ అది ఆదాని డేటా సెంటరే అని చెప్పి అది జగన్ పీరియడ్లోనే వచ్చింది అని చెప్పి అది మళ్ళీ చర్చ. అరే జగన్ డెవలప్మెంట్ చేశారు అని. రిషికొండ భవనాలను వీళ్ళు ఎంత నెగిటివ్గా ప్రచారం చేద్దామనుకున్నా అరే జగన్ బ్రహ్మాండంగా కట్టారు కదా అని చెప్పి అది పాజిటివ్ చర్చే కనిపించింది. ఎప్పుడైతే వీళ్ళు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ల గురించి మాట్లాడడం మొదలెట్టారో అరే జగన్ 6 ఫిష్ ల్యాండ్స్ 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టారట, అరే జగన్ పీరియడ్లో 4 పోర్టులట. వీళ్ళు ఎప్పుడైతే సచివాలయాల పేర్లు మారి స్వర్ణ వార్డులు అది ఇది అని పేరు మార్చారో అరే సచివాలయాల గొప్పతనం గురించి చర్చ జరిగా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మీడియా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ని ఒక విధంగా ప్రచారంలోకి రావడానికి కారణమవుతూ ఉన్నారు. నిజంగానే జగనే చెప్పాడు కాబట్టి చేసింది మేము చెప్పుకోలేకపోయామని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసింది ఏందో ప్రజల్లో చర్చ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్పలేము. మేము చేసిన డెవలప్మెంట్ కనీసం జనాల్లో మీ వల్ల చర్చ జరుగుతూ ఉంది, థ్యాంక్ యూ చంద్రబాబు గారు, మరికొన్ని తప్పులు ఈ విధంగానే చేసుకుంటూ వెళ్ళండి,
మీరు తప్పులు చేసిన ప్రతిసారి మేము చేసినటువంటి మంచి పనులు, మేము చేసిన డెవలప్మెంట్ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటుంది అని చంద్రబాబు గారికి ఇప్పుడు ఏ విధంగా అయితే 18 నెలల నుంచి కొన్ని తప్పులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొన్ని వాళ్ళకి సంబంధం లేని వెనక్కి క్రియేట్ చేసుకుని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అవి నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు కానీ మీరు కొనసాగించండి. ఇప్పటి వరకు అవన్నీ చేసి మేము చేసిన మంచి ప్రజల్లో చర్చ జరగడానికి కారణమైనందుకు ఇప్పటికైతే మీకు థ్యాంక్స్ చెబుతూ ఉన్నామని జగన్ గారు కూడా మనసులో అనుకుని ఉంటారేమో.